శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరములు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే అంశం గురించి చెప్తున్నాను. విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ పాదం కలుపుకుంటే వీరు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఇకపోతే ఆదాయ వ్యయాలకు వస్తే ఆదాయము 11గా ఉంది, వ్యయము 5గా ఉంది, రాజపూజ్యం 2గా ఉంది, అగౌరవము 6గా ఉంది. మరొక మాట చెప్తాను. అవమానము ఆదాయం 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అగౌరవము 6. ఇక మనకు ఉండే గ్రహ సంచారం వల్ల మనకు ఎప్పుడెప్పుడు లాభం వస్తుంది, ఎప్పుడెప్పుడు నష్టం వస్తుంది అనే అంశాన్ని తెలియజేస్తున్నాను. గురువు జూన్ వరకు మీకు అష్టమంలో ఉంటున్నాడు. జూన్ వరకు ఏ పని చేసినా కానీ సరిగా జరగదు. ఎంత కష్టపడ్డా కానీ మీకు పనులు జరిగే అవకాశం లేదు. వివాహాది శుభకార్యాలు కానీ, నూతన గృహ ప్రవేశాలు కానీ, స్థల విక్రయాలు కానీ, వ్యాపారంగా కొత్తగా ప్రారంభించాలనుకున్న వారికి జూన్ వరకు చుక్కెదురని చెప్పవచ్చును. అటు తర్వాత 1/11/2026 నుండి 2024 1/2027 వరకు దశమ స్థానంలో ఉంటున్నాడు. అప్పుడు కూడా మీకు ఏ విధమైన ఫలితం లేదు. ఇకపోతే ఎప్పుడు బాగుంటుందయ్యా మాకు ఈ సంవత్సర కాలంలో అంటే 2/6/2026 నుండి 31/10/2026 వరకు. గురువు 9వ స్థానంలో భాగ్యాధిపతి అయినాడు. మరొక్క మారు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 2వ తారీఖు జూన్ మాసం నుండి మళ్ళీ 31/10/2026 వరకు 4 నెలలు మాత్రం మీకు గురువు మీకు 9వ భావంలో ఉంటున్నాడు. భాగ్యాధిపతి అయి మిమ్మల్ని మంచిగా నడిపించదలుచుకున్నాడు. ఇకపోతే ఇతరత్ర గ్రహాలను గమనించినప్పుడు శని 5వ స్థానంలో ఉన్నాడు, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. రాహు కూడా 4వ స్థానంలో ఉన్నాడు, అది కూడా మీకు కష్టకాలమే. కేతు 10వ స్థానంలో ఉన్నాడు, ఇది కష్టకాలమే. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకున్నంత ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చును. ఎందుకంటే శని 5వ స్థానంలో ఉన్నప్పుడు పుత్రుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. వారు మిమ్మల్ని వృధా ఖర్చులు చేయించి కొంత కుటుంబంలో ఇబ్బందులు చేసే అవకాశం మెండుగా ఉంది. రాహు 4వ స్థానంలో ఉన్నాడు. రాహు 4వ స్థానంలో ఉంటే స్థల విక్రయాల విషయంలో కానీ, తను ఉన్న ఇంటిలో విషయంలో కానీ జాగ్రత్తగా తగాదాలు అవుతూ ఉంటాయి. వాహనాల వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసింది వృశ్చిక రాశి వారు. ఇక కేతు 10వ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిరీత్యా జరిగే ఇబ్బందులు జరుగుతాయి. ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తే చుక్కెదురుగా అవుతుంది. మీరు అనుకున్న స్థాయికి మీ ఉద్యోగంలో రాణించలేకపోతారు. ఉద్యోగస్తులకు మానసికమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు వ్యాపారస్తులకు కూడా మానసికమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇక మనకి ఎప్పుడు బాగా ఉంటుంది అంటే కేవలం గురుబలం ఉంది. ఆ గురుబలం కూడా మీకు 2వ తారీఖు జూన్ నుండి 31/10 వరకు మాత్రమే మీకు బ్రహ్మాండంగా ఉంది. అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఒక 6 నెలలు మాత్రమే గురుబలం ఉంది. దానివల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ 6 నెలల కాలంలో మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి. ఏదైతే చేయాలని తలంపుగా ఉన్న మీ గృహ నిర్మాణాలు కానీ, లేదైనా యువతీ యువకులు వివాహ విషయంలో కానీ మీకు ఆ జూన్ నుంచి నవంబర్ వరకు మంచి బలం ఉంది, బ్రహ్మాండంగా అవుతుంది. ఒక గొప్ప విషయం ఏమిటంటే ఈ జూన్ నుంచి ఈ నవంబర్ వరకు జరిగే కాలంలో గతంలో మీరు వద్దనుకుని వదిలేసిన స్థలాలు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని వచ్చి కొనండి అని మీకు లాభాల బాట పట్టిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు ఆ మాసంలో ఈ జూన్ నుంచి నవంబర్ వరకు అత్యధికమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైతే ఉంటారో వారికి సదవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే మనము ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి మార్పిడి కావాలంటే ఏదైనా గ్రహాల లోపాలు ఉన్నప్పుడే విదేశాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు గురువు కూడా కలిసి వస్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనే తలంపు మీకు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. దానికి ప్రధాన కారణం శని, రాహు, కేతు మీకు 3 గ్రహాలు ఈ సంవత్సర కాలంలో సరిగా లేవు కాబట్టి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. సదా ఇక మన ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ఉండండి. మీకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.
ముఖ్యంగా చెప్తున్నాను, ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాలు మానుకోండి. అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే మీరు ఏదైనా తీర్థయాత్రలు కానీ అవన్నీ చేయండి. ఎందుకంటే సమస్యాత్మకంగా ఈ సంవత్సరం ఉంది కాబట్టి మీరు వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకుంటే చాలా మంచిది. ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటే ఆ భగవంతుని యొక్క శరణు వేడుకొని బయలుదేరండి, మీ పని సుగమనం అవుతుంది. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నట్టయితే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.